హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'జిందగీ'. మొన్న మనం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పొలంకెళ్ళేసి శనగ కూర తెచ్చుకున్నాం గదా! ఆ శనగ కూరతో ఏ రెసిపీస్ చేస్తే బావుంటదో చూద్దాం. ఫస్ట్ అయితే శనగ కూర, వంకాయ చేస్తున్నా. తెల్ల వంకాయలు, శనగ కూర, పచ్చి శనగ కూర, పచ్చి కారం వేసి వంకాయ కర్రీ అనేది హైలైట్. ఇది తెలంగాణలోనే స్పెషల్ అన్నమాట. బోనాల పండక్కి గానీ, పెళ్ళిళ్ళయినప్పుడు బోనాలు చేస్తారు గదా! అప్పుడు కొత్తదిన్నప్పుడు, ఒడిబియ్యం వండినప్పుడు ప్రతి దాంట్లోనూ శనగ కూర లేనిది అసలు నైవేద్యమే పెట్టరు. అంత స్పెషల్ అన్నమాట శనగ కూరంటే. దీన్ని ఫస్ట్ ఎట్లా క్లీన్ జేసుకోవాలో చూద్దాం. ఇది చూడ్డానికి బావుంటది. చూడ్డానికి మంచిగా గ్రీన్‌గుంటది. కానీ దీంట్లో పురుగులుంటాయి. సో, ఆ పురుగులని ఎట్లా తీసేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ తీసుకుందాం. ఇలా కొంచెం కొంచెం శనగ కూర తీసుకొని చూడండి, ఇట్లా కొంచెం కొంచెం గట్టిగా ఇట్లా కొట్టాలి. ఇట్లా గట్టిగా కొడితే ఎక్కడైనా పురుగు ఉందనుకోండి దీనికి రాలిపోతుంది. ఇలా పక్కకి వేసుకోవాలి. అయ్యో అమ్ము దా. ఇలా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి గట్టిగా కొడితే ఆ పురుగు అనేది రాలిపోతుంది అనమాట. బాగా కొట్టి తీస్తే ఒక పురుగు వెళ్ళింది. అండ్ ఇంకా ఏమన్నా పురుగులు ఉండొచ్చు, చెప్పలేము. కాబట్టి ఇప్పుడు మనం ఈ పెద్ద పెద్ద కాడలు ఏవైతున్నాయో అవి తీసేసేయాలి. జాగ్రత్త ఒక్కొక్కటి తీసి పెద్ద పెద్ద కాడలు తీసేసి తీసేటప్పుడు ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూసుకుందాం. ఎందుకంటే శనగ కూర అంటేనే పురుగులు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ అందులోనూ దీనికి ఎక్కువ మందులు కొట్టలేదు. స్టార్టింగ్ అందరు శనగ కూర తెంపుకుంటారు కదా అని చెప్పేసి ఇలా ఆకాకు తెంపిన తర్వాత పెద్ద పెద్ద కాడలు తీసేసి తర్వాత ఈ ఆకాకు మొత్తం మళ్ళీ ఒకసారి మంచిగా కడగొద్దు అంటారు. మళ్ళీ కడిగితే పులుపు పోతుంది అంటారు, కానీ కడగాలి. ఒక్కసారి కడిగితే బెస్ట్. అండ్ ఇది ఏంటంటే సీజన్ ఓన్లీ 2-3 మంత్సే దొరుకుతుంది, మళ్ళీ తర్వాత దొరకదు. ఇంకా సీజన్ అయిపోయినాక మేము ఎండబెట్టి ఇట్లా ఒరుగు చేసుకుంటాం కదా, ఈ ఒరుగు సంవత్సరం పొరుగున యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుందాం మంచిగా వాటర్తో. ఒకసారి కడిగినా, ఎక్కువ కడగొద్దు. ఎక్కువ కడిగితే పులుపు పోతుంది, ఏమో దుమ్ము కూడా ఉంటుంది కదా. సో అందుకని ఒకసారి కడిగిన దీన్ని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. అండ్ ఈ శనగ కూర అనేది ఇక్కడ బోనాల పండక్కి వీటికి అన్నిటికీ చేస్తారన్న కదా, దీనికి కాంబినేషన్ ఖచ్చితంగా పచ్చిపులుసు చేస్తారు. అయితే శనగ కూర పచ్చిపులుసు కాంబినేషన్ అనేది అసలు హైలైట్. ఇంకా మటన్, చికెన్ ఏది ఉన్నా సరే ఖచ్చితంగా ఇదే తింటారు. దీనికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో నేను కూడా ఈరోజు దీనికి కాంబినేషన్ పచ్చిపులుసు చేస్తున్నా. అండ్ తెలంగాణలో చాలా ప్రాంతాల వాళ్ళకి ఇది తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు మాత్రం దీన్ని అసలు వదులుకోరు. మొత్తం కట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో రండి కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం. తెల్ల వంకాయలు కూడా రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా మనకు ముళ్ళు వంకాయలు ఉంటాయి, అవి ఇంకా టేస్ట్ ఉంటాయి దీనికన్నా. ఇప్పుడు కొంచెం ఎక్కువ దొరకట్లేదు మార్కెట్లో. ఫస్ట్ ఇవి కట్ చేసేసుకుందాం. ఎల్లిపాయలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఎల్లిగడ్డ లేకపోతే అసలు టేస్టే ఉండదు. అన్నీ రెడీ చేసుకున్నాం, కర్రీ స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైంది, కొంచెం జీలకర్ర వేస్తున్నాం, ఉల్లిపాయలు, కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఎల్లిగడ్డను దంచుకుందాం. ఎల్లిగడ్డను పొట్టుతోటే వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఎక్కువ సన్నగా అవసరం లేదు, కొంచెం దొడ్డుబొడ్డే చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇట్లా దీన్ని వేసేస్తున్నాం. దీంతోటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది కర్రీ. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లోకి పసుపు వేద్దాం. పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి దీంట్లోకి, ఎందుకంటే పచ్చికారం వేస్తాం కాబట్టి కర్రీ
తెల్ల తెల్లగా గ్రీన్ గ్రీన్గా అట్లా అనిపిస్తుంది, కానీ కొంచెం పసుపు ఎక్కువనే పడుతుంది దీంట్లో. ఇంకొకటి మా దగ్గర వంకాయలు లేవు తినాలనిపిస్తుంది శనగకూర ఎట్లా అనుకుంటే పెసరపప్పుతో కూడా సూపర్ ఉంటుంది. పెసరపప్పు అయినా మినపప్పు అయినా చాలా బాగుంటుంది. ఇంకా మటన్ అయితే చెప్పనవసరం లేదు, మటన్లోకి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. రేపు మటన్ రెసిపీ ఖచ్చితంగా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మటన్లోకి ఈ శనగకూర వేసి చేసి చూపిస్తా. ఇప్పుడు పసుపు వేసినాం కదా, అయితే నార్మల్గా ఏ ఆకుకూరలైనా కానీ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆకుకూరలు వేసినాకనే మిగతా వెజిటేబుల్స్ వేస్తాం. అంటే నేను ఇప్పుడు పాలకూర వంకాయ చేస్తాను, పాలకూర బీరకాయ చేస్తాను. అలా చేసినప్పుడు ఏం చేస్తా, తాలింపు అయిపోగానే ఫస్ట్ ఏం చేస్తా, పాలకూర వేసేస్తా. పాలకూర కొంచెం ఫ్రై అయినాక, కొంచెం మగ్గినాక, పాలకూర మగ్గినాక అప్పుడు వంకాయలు కానీ బీరకాయలు కానీ వేస్తాం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ మనం వంకాయలు వేయాలి. ఎందుకు అంటే శనగకూర పుల్లగా ఉంటుంది, ఆ పులుపుకు ఇవి ఉడకవు. ఫస్ట్ మనం శనగకూర వేసినాం అనుకోండి, శనగకూర వేసినాక వంకాయలు వేస్తే అసలు ఉడకవు. అందుకని ఫస్ట్ వంకాయలు వేసుకొని ఇవి కొంచెం మగ్గినాక అప్పుడు శనగకూర వేయాలి. ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి వంకాయలు. వంకాయలు వేసి కొంచెం కలిపేసి ఎంబడే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి. ఇంకా కొంచెం సాల్ట్ వేసి కొంచెమే వేస్తా, ఎందుకంటే మళ్ళీ పచ్చికారంలో వేయాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసిన. కొంచెం సాల్ట్ వేసినాం కదా, మంచిగా కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టకపోతే ఏమవుతుందంటే వంకాయలు తొందరగా నల్లగా అయిపోతాయి. పెద్దవాళ్ళు అనేవాళ్ళు అనమాట, వంకాయ కర్రీ ఎక్కుతుంది అంటే మాకు అసలు అప్పుడు అర్థమయ్యేది కాదు. అది నల్లగా అయిందంటే ఆటోమేటిక్గా వంకాయ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. దీన్ని మూత పెట్టేసి ఇప్పుడు మనం పచ్చికారం రెడీ చేసుకుందాం. వంకాయను ఒక్కసారి కలుపుకుందాం. చూసిందా, మూత పెట్టడం వల్ల తెల్లగా అట్లనే ఉంది. మనం మూత పెట్టలేమనుకో నల్లగా అయిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టేస్తున్నా. వంకాయలు మగ్గినాయా లేవా అని చెప్పేసి కొంచెం ఇట్లా స్పూన్తో ఇలా అని చూడాలి. వంకాయ కొంచెం ఉడికినట్టు అనిపించినాక ఇప్పుడు ఈ శనగకూర వేసేద్దాం. శనగకూర వేసి మంచిగా కలుపుదాం. వంకాయ మంచిగా ఉడకలేదు అనుకోండి, మళ్ళీ తర్వాత ఇంకా ఈ శనగకూర వేసినాక ఉడకదు ఇంకా వంకాయ. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టిద్దాం. ఇప్పుడు ఉడకనిద్దాం. పచ్చిమిర్చి తీసుకున్నా, కొంచెం ఘాటుగా ఉండే పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి తీసుకున్నా. దీనికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, కారం తక్కువ ఉంటే అస్సలు టేస్ట్ ఉండదు. కొంచెం బరకగానే ఉండాలి, అట్లయితేనే మనకు టేస్ట్ వస్తుంది. అదొకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి. నేను మిక్సీ వేసుకొని వస్తాను. ఈ రకంగానే వేసుకోవాలి మిక్సీకి, మరీ మెత్తగా వేసుకోవద్దు. చూసింది కదా, ఇప్పుడు దీన్ని కర్రీలో వేసేద్దాం. కారం వేసేస్తున్నా, ఎందుకంటే మంచిగా శనగకూర ఉడికింది. చూడండి, శనగకూర మొత్తం దగ్గరకు అయింది. ఇప్పుడు కారం వేస్తున్నాం. ఈ కారం వేసినాక మంచిగా కలుపుకోవాలి. ఈ కారం బాగా కలిపినాక కొంచెం మగ్గనిద్దాం దీన్ని, ఎందుకంటే ఆల్రెడీ వంకాయ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఆ వంకాయకి ఈ శనగకూరకి అన్నిటికీ కారం పట్టాలి. సో కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. ఇందాక కారం మిక్సీ వేసిన ఈ గిన్నెలోనే కొన్ని వాటర్ వేస్తున్నా. కొన్ని వాటర్ వేసి ఒక్కసారి మళ్ళీ దీన్ని ఒక రౌండ్ మిక్సీ దింపుతా. ఒక రౌండ్ తిప్పేసిద్దాం. ఈ వాటర్ని దీంట్లో యాడ్ చేసేస్తాం. ఈ వాటర్ వేయడం వల్ల ఏంటంటే అడుగంటది అనమాట. ఇంకా
దీంట్లోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్, కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయితే ఆపేస్తాం. అనగా ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర తీసుకొని ఇలా నలిపేసేయాలి. జీలకర్రని ఇలా నలిపేసిన తర్వాత ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఈ ఎల్లిపాయలని జీలకర్రలో వేసుకొని కొంచెం కచ్చా పక్కాగా కొట్టేసేయాలి. ఇదే మెయిన్ అనమాట. దీంతో మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేసినాక ఒక 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా చూసారా, ఇలా దంచి పెట్టుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనకు ఉడికిందని ఎట్లా తెలుస్తుంది అంటే, మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తే ఇంక ఇది ఉడికినట్టే. చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిగడ్డ, జీలకర్ర, అది యాడ్ చేసేస్తున్నా. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి కలిపి ఇంకా దింపేద్దాం. అంతే, ఎక్కువ అవసరం లేదు. ఒక్కసారి కలిపి ఈ మనకి ఎల్లిగడ్డ పచ్చి ఫ్లేవర్ అనేది తెలియాలి. కూర రెడీ. ఒక్కసారి మూత పెట్టేస్తున్నాయి, ఎందుకంటే మళ్ళీ ఆ ఎల్లిగడ్డ ఫ్లేవర్ పోతుంది. మూత పెట్టి స్టవ్ ఆఫ్. మన శనగ కూర రెడీ అయిపోయింది. కొంచెం మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు పచ్చిపులుసులకు తాలింపు చేసేసి అప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో చెప్తా. పచ్చిపులుసు అంతా రెడీ ఉంది, తాలింపు ఒక్కటే తాలింపు చేసేస్తాం. శనగ కూర పచ్చిపులుసు రెడీ. టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అస్సలు కథ ఇప్పుడే వేడి వేడి అన్నం, అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. నూనె కూడా వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి వేసుకుంటున్నా. శనగ కూర చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో శనగ కూర. దీంట్లోకి కొంచెం కారం, ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ చూస్తున్నా. సూపర్. బాగుంది, చాలా బాగుంది. నెయ్యి శనగకూర కాంబినేషన్ బాగుంది. ఇది తిన్నాక పచ్చిపులుసు వేసుకొని చూపిస్తా. పచ్చిపులుసు శనగకూర కాంబినేషన్ కూడా బాగుంటుంది. పెరుగు శనగకూర కాంబినేషన్ కూడా బాగుంటుంది. సూపర్. చాలా ఈజీ ప్రాసెస్, కానీ కొంచెం కారం తక్కువైంది అనుకోండి తినలేం. కారం మంచిగా ఉంటేనే బాగుంటుంది. ఇది సుక్కు సుక్కు రా. పచ్చి పులుసు, శనగకూర. ఈ పచ్చిపులుసు అన్నంలా ఈ శనగకూర నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. వంకాయ, శనగకూరలో ఉన్న వంకాయ బాగుంటుంది పచ్చిపులుసుకి.
నైవేద్యం చేసిన ప్రతిసారి శనగకూర పచ్చిపులుసు కంపల్సరీ చేస్తారు. అందుకే ఆ కాంబినేషన్ అంత హిట్ అయింది అనుకుంటా. ఎలా ఉంది మా శనగకూర కర్రీ? ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ షేర్ చేయండి. ఇది శనగకూర స్టోరీ. మీకు అందరికీ నచ్చింది కదా? ఓకే, నచ్చుతుంది. ఎందుకు నచ్చదు? శనగకూర కదా, నచ్చుతుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.